ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కాకరకాయలు తీసుకొని ఫస్ట్ నీట్గా కడిగి ఇప్పుడు వాష్ చేసాం కదా, వాష్ చేసిన తర్వాత ఇప్పుడు కాకరకాయలను చెక్కు తీసుకున్నాం కదా, తర్వాత ఈ తురుము ఉంటుంది, తురుమును పడేయకండి, అట్లా ఉంచుకోండి. చెప్తాను. ఇటు సైడ్ ఎండుని కట్ చేసుకోవాలి, ఇటు సైడ్ ఎండుని కట్ చేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, ఇట్లా రౌండ్గా కనపడుతుందా. ఇవి కూడా కట్ చేసుకుందాం. మొత్తం అన్నిటిని కట్ చేసుకున్నాను కదా, ఈ షెడ్ కూడా ఇక్కడే ఉంది, ఇది కూడా కట్ చేసుకొని నీట్గా ఇట్లా పెట్టేసుకున్నాను. కాకరకాయ చేదు ఎక్కువ ఉంటుంది కదా, సో కొద్దిసేపు ఉప్పు వేసి కొద్దిసేపు పక్కన పెట్టేయాలండి. దీనికి కొంచెం ఉప్పు వేస్తాను, ఇంత తీసుకుంటున్నాను. ఇది హిమాలయన్ సాల్ట్, దానికి కొంచెం వేసాను. వేసిన తర్వాత ఇట్లా మిక్స్ చేయండి కొంచెం లైట్గా. దీన్ని కూడా మిక్స్ చేయండి ఇలాగా, అప్పుడు ఉప్పు అన్నిటికీ పట్టేస్తుంది. చేదు ఉంటుంది కదా, ఆ చేదు అనేది పోతుంది ఇట్లా చేస్తే. సో తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఒక 1 అవర్ పెట్టేసుకోండి. నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, మీరు ఏ ప్యాన్ అయినా తీసుకోవచ్చా. ఇందులో కొంచెం ఆయిల్ పోసి వేడెక్కాక, ఆయిల్ వేడైంది, ఇందులో ఫస్ట్గా ఈ తురుము వేసుకుందాం. ఎఫర్ట్ తీసుకొని చేసినా కూడా వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్స్ పెరగట్లేదు, ఏంటో అర్థం కాలేదు నాకు. సరే, తురుము వేసుకున్నాక ఫస్ట్ ఇది ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొద్దిసేపు ఇలాగే ప్లేట్లో పెట్టి, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇందులోకి ఈ కాకరకాయలు వేసేసుకుందాం, సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు. నేను సిమ్లోనే పెడతానండి, సిమ్లో పెడితే మొత్తం కాయ వేగుద్దు. కొంచెం వేగాక కావాలంటే హైలో పెట్టుకోవాలి. మొత్తం వేసాను కదా, ఇది కొద్దిసేపు అవుతుంది, కొంచెం బ్రౌన్ అయ్యాక చూపిస్తాను. కాకరకాయ వేగిపోయింది. ఇందులో పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ ఇందులో ముందు వేసాం కదా, అందుకని ఉప్పు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ వేస్తే అసలు తినలేము, సో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఇంతే. వీటిని మంచిగా కలుపుకుందాం. నేను ఒక 2 to 3 minutes ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది టమాటా పప్పుతో చాలా బాగుంటుంది, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇష్టమైతే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.